ధర్మాన్ని నమ్ముకున్నాం. చాలా సమయంతో ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా యాత్ర కొనసాగిస్తున్నాం. మూడుసారి అడ్డే చేసిర్రు, రెండోసారి అదే ప్రయత్నం చేసిర్రు, మూడవసారి అయితే ఇక తీవ్ర ప్రయత్నాలు. ఎందుకంటే రెట్టింపినటువంటి స్పందన వస్తుంది కాబట్టి ఇలా ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నది. దానికి తోడు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో పాత్ర ఉందని చెప్పి ఆరోపణ రావడం, ఈడీ దాడులు చేస్తున్న విషయంలో ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణ రావడం, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఏదో విధంగా దృష్టి మళ్లించాలని చెప్పి ఆలోచనతో అనేక రకాలుగా కుట్రలు వండుతున్న విషయం తెలుసు. మొన్ననేమో మునవర్ ఫారూఖీ అని ఒక కమిడియన్ పట్టుకొచ్చి అన్ని రాష్ట్రాలు నిషేధిస్తే వాని ప్రోగ్రాం పెట్టించారు. పోలీస్ బందోబస్తు మధ్యలో ప్రజల దృష్టి మళ్లించిండు. ఏం జరుగుతుందో తెలుసు మనకు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొని కార్యకర్తలు లాఠీచార్జ్ చేసి అనుమతి లేని బెదిరించి నన్ను కూడా అరెస్ట్ చేసి కన్వీనర్ పంపించడం. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి గౌరవ హైకోర్టును మా లీగల్ సెల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినప్పుడు కూడా మళ్ళా అప్పీల్ కూడము ఎట్టి బస్సులో యాత్ర జరగకుండా యాత్ర జరిగితే ముఖ్యమంత్రి కుటుంబం మీద వచ్చిన ఆరోపణ మీద చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని స్పష్టం చేయదలిచింది. దేశవ్యాప్తంగా ఇలా చర్చ జరుగుతుంది. ఇప్పటికే చచ్చిపోతున్నాం, ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం కూడా ఇది పొట్టు చంపిన వాళ్ళకి తెలుసు. ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టి మళ్ళిస్తారు. ఆ విషయం చర్చ జరుగుతుందని చెప్పి భయపడుతుంది ముఖ్యమంత్రి కుటుంబం. మళ్ళీ తిరిగి ఏం చేసినారు, రేపు జరిగేటువంటి మా నడ్డా గారు పాల్గొనేటువంటి బహిరంగ సభ ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత బహిరంగ సభ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఆల్రెడీ గ్రౌండ్ బుక్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు అమౌంట్ మనం కట్టినా, మేము మా రావు పద్మారావు కట్టేసారు, అనుమతి తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్కి అప్లై చేసినాం, పోలీసులు ప్రోగ్రాం చేసుకోమన్నారు. 90% ఏర్పాట్లు పూర్తయిపోయిన గ్రౌండ్లో యాత్ర అయిపోయింది. రేపటికి లాస్ట్ ఇలా ప్రారంభించినాం. రేపు మధ్యాహ్నం వరకు భద్రకాళి టెంపుల్ చేరుకుంటాం. సాయంత్రం అమ్మవారి దర్శనం నడ్డగారితో చేసుకుంటాం. ఇవన్నీ పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ ఏకధాటిగా వచ్చి మీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఎందుకు క్యాన్సిల్ చేసినట్టే ఏం కారణం లేదు. మీ పైసలు మీరు తీసుకుపోయి సొంత బ్యాంక్ అకౌంట్లకైనా ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళినట్టే బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి పైసలు లోపల తీసుకుపోవడం ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఈ పోలీసులను తప్పుపట్టడం. ఎందుకంటే పైనుంచి వస్తే వాళ్ళకి వాళ్ళు కూడా మా మధ్యలో గవర్నమెంట్ మధ్యలో వాళ్ళు కూడా నలిగిపోతున్నారు పాపం. అప్పుడు కోపం వచ్చి మనం పొట్టు కొడుతున్నారు. ఇవాళ లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చి పర్మిషన్ రద్దు అన్నారు. ఎందుకు రద్దు చేసాడో కారణం లేదు. మళ్ళా గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇచ్చే క్రమంలో సిపి గారు ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఏమంటే శాంతి భద్రత సమస్యలు ఉన్నాయట, గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయట, అందుకే ఏదో యాక్ట్ పెట్టి ర్యాలీలు సభలు నిర్వహించరాదట. ఎందుకు నిర్వహించరాదు? ఇవాళ ఏం చేశారు, కోర్టును నమ్మించడానికి, గొడవలు జరుగుతున్నాయని చెప్పించడానికి ఎవరినొకరిని తాగి పంపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని భూతత్వం చూపట్టి పోలీసు వాళ్ళు మా కార్యకర్తను పొట్టు కొడితే ఇప్పటికి 3 హాస్పిటల్ పెట్టారు. వాళ్ళు చేయగింది, ఇంకోరికి మొత్తం కిడ్నీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, డ్రిప్స్ తిరిగినాయి, ఇంకొకరికి సివియర్ ఇంజురీస్ అయ్యి ఇవాళ హాస్పిటల్ పెట్టేశారు. ఇట్లా రకరకాలుగా కుట్రలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది, గౌరవ హైకోర్టు రేపు జరిగే బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చింది కాబట్టి మేము గౌరవ హైకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ బహిరంగ సభ నిర్వహించుకోవాలనుకున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నాం. అయినప్పుడు కూడా నిర్బంధాల మధ్య కుట్రలతో కుతంత్రాలతో దాడులు చేయడము, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడము, అరెస్ట్ చేయడము, కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ధర్మం కోసం పనిచేస్తాం కాబట్టి మన గౌరవ హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునివ్వడము చాలా సంతోషం. ముఖ్యమంత్రి పండుగ చేసుకో, ఇక ఫెస్టివల్ చేసుకో, రేపటి నుంచి మంచిగా ఫుల్ దావత్ చేసుకో, ఇక ఫుల్ అవుతున్నావు వచ్చి ఇప్పుడు మంచి టీవీలు చూసి ఇక ఏం చేస్తావు, ఇంకా చెప్పు ఏం చేస్తావు నువ్వు, ఏమైతే నీతోని రేపు చూడు, రేపు లైవ్ చూడు, రేపు ఎటు ఓకు
రేపు మా కార్యకర్తలు పొట్టొస్తున్నారు, ప్రజలు పొట్టొస్తున్నారు. ఎందుకు వస్తున్నారు తెలుసా? ఈ నిన్న మొన్నటి నుంచి నువ్వు పెట్టిన నిర్బంధాలకు వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నది. నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా. రేపు మా కార్యకర్తలు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు. రేపు మళ్ళా ఏమంటారు కదా ఫెస్టివల్, ఏం ఫెస్టివల్ అంటారు? క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా. ముఖ్యమంత్రి గదే కేటగిరీ కదా, గదే కేటగిరీ ముఖ్యమంత్రి కూడా. కాబట్టి రేపు భారీ బహిరంగ సభను కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి విజయవంతం చేయండి. దయచేసి యుద్ధం ప్రారంభమైంది. ఇవాళ ముఖ్యమంత్రి ఏదో రకంగా దొంగ దారిలో ఇవాళ కొత్త నిబంధనల పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఇవాళ కోర్టును నమ్ముకున్నాం కాబట్టి, న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి, రాజ్యాంగానికి అనుగుణంగా వివరించే వ్యక్తులం కాబట్టి ఇవాళ కోర్టు హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినా కూడా వాస్తవ విషయాన్ని కోర్టు గుర్తించింది. ఈరోజు మనకు అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఎట్టి ఫస్ట్ రేపు తరలి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. భారీ బహిరంగ సభ రేపు మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరగబోతుంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సభ. తప్పకుండా రేపు మేము భద్రకాళి టెంపుల్ వరకు పోవాలని అనుకున్నాం. ముందే చెప్పినాం, ఎక్కడ ముగించినామో అక్కడ ప్రారంభిస్తాం. ఇలా ప్రారంభించినాం. యాదాద్రి నుంచి భద్రకాళి టెంపుల్ అనుకున్నాం. మీరు పొద్దున్న చూస్తున్నారు, ఎంత అడ్డుకున్నా కూడా, ఎంత ఆపే ప్రయత్నం చేసినా కూడా ఎండ తిరుగుతున్నాం కార్యకర్తలు అందరం కలిసి. భద్రకాళి టెంపుల్ పోయే ప్రయత్నంలో భాగంగానే నడుస్తూ ఉన్నాం. తప్పకుండా అమ్మవారి దర్శనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారిని కూడా వేడుకుంటున్నాం. మీరు దర్శనం కావాలని చెప్పి, దర్శనం ఇవ్వాలని చెప్పి అమ్మవారు కూడా వేడుకుంటున్నాం. భద్రకాళి వరకు పోవాలని అమ్మవారి దర్శనం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. ఎందుకంటే ఇవాళ 20 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఇవాళ అంటే మీకు కోర్టు అనుమతిస్తుంది అనే నేపథ్యంలోనే అన్ని పోయి లామినేషన్ చేసుకొని పోయి 30 యాక్ట్ సిపి దాన్ని లామినేషన్ చేసుకొని ప్రగతి భవన్లో ఫామ్లో పెట్టుకొని చెప్పండి. సిపిఆర్ ఆఫీస్ కూడా పెట్టుకొని చెప్పండి. ఇబ్బంది ముందు కోర్టు అంటే అనుమతి రద్దు చేసిన తర్వాత కోర్టు అనుమతి ఇచ్చే టైంలో మళ్ళీ ఈ యాక్ట్ తీసుకురావడం దాన్ని ఎట్లా చూడొచ్చు అని చెప్పి ఏం పట్టించుకోమో మంచిగా లామినేషన్ చేసి పెట్టుకొని చెప్పండి. అని కాకుండా మేము చేసి పంపుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.